41 సంవత్సరాలుగా చెక్కు చెదరకుండా ఈ దేశంలో ఏదైనా ఒక పార్టీ ముందుకు నడుస్తుందనంటే అది మన తెలుగుదేశం పార్టీ అనేది సందర్భంగా గర్వంగా తెలియజేసుకుంటున్నాను. అటువంటి పార్టీ 41 సంవత్సరాల చరిత్ర కాదు, భవిష్యత్తులో మరిన్ని చరిత్రలు తిరగరాయాల్సినటువంటి అవసరం ఉంది. దానికి యొక్క కార్యక్రమం శంఖారావం పూనుకున్నట్టుగా ప్రతి ఒక్కరు కూడా కదలి రావాలని కూడా ఈ సందర్భంగా పిలుపునిస్తున్నాం. ఎంతో చరిత్రనికి మన అందరం కూడా శ్రీకారం చుట్టాం. ఇదే గడ్డ మీద పుట్టినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ, అది ఎవ్వరు కూడా మర్చిపోకూడదని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఎక్కడ ఉంది తెలుగుదేశం పార్టీ తెలంగాణలో అని అందరూ కూడా అంటున్నారు. ఈ గాలిలో ఉంది, నేలలో ఉంది. తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క వ్యక్తి గుండెల్లో తెలుగుదేశం పార్టీ చిరస్మరణీయంగా ఉందని తెలియజేస్తున్నాను. మనకిప్పుడు చూస్తున్న ఈ తెలంగాణలో ఉన్నటువంటి బిల్డింగ్లు, ఇప్పుడు ఉన్నటువంటి డెవలప్మెంట్, ప్రతి ఇటుక మీద కూడా తెలుగుదేశం పార్టీ తాలూకా పేరుంది. ఈ భవనాలు కట్టినటువంటి ప్రతి ఒక్క కార్మికుడు గుండెల్లో తెలుగుదేశం పార్టీ పేరుంది. ఇక్కడ పనిచేస్తున్నటువంటి ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ ఇంజనీర్ దగ్గర తెలుగుదేశం పార్టీ పేరుంది. ప్రతి కార్మికుడు, ప్రతి కర్షకుడు, ప్రతి రైతు, ప్రతి యువత, ప్రతి మహిళ, ప్రతి ఒక్క తెలుగువాడి దగ్గర కూడా ఈ తెలుగుదేశం పార్టీ ఉన్నంత కాలం తెలుగుదేశం పార్టీ చెక్కు చెదరకుండా ముందుకు నడుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో యువతకి ఎంతో ప్రాధాన్యత ఇస్తూ విద్యకి పునాదులు వేస్తూ ఎన్నో కాలేజీలు, మెడికల్ కాలేజీలు కానీ, ఇంజనీరింగ్ కాలేజీలు కానీ తీసుకొని వచ్చి వాళ్ళందరికీ కూడా ఒక మంచి భవిష్యత్తు ఇచ్చి ప్రపంచాన్ని జయించేటటువంటి శక్తి తెలుగుదేశం పార్టీ ఆ యువకులకు అందరికీ కూడా అందించింది. యుగ పురుషులు, విశ్వవిఖ్యాత నట సార్వభౌములు ఆ రోజు యువతకు అందరికీ కూడా ఆదర్శంగా ఉంటూ యువత రాజకీయాల్లోకి రావాలని మొట్టమొదటిసారిగా యువతకి పెద్ద ఎత్తున కూడా రాజకీయాల్లోకి తీసుకొని వచ్చింది మన తెలుగుదేశం పార్టీ.